స్థలం కానీ బంగారం కానీ ఒక్కసారి చేజారిందంటే మళ్ళీ జీవితంలో మన దగ్గరికి రాదు. శౌర్య కోసం ఆస్తులు నమ్మేసుకొని రోడ్డు మీదకొస్తే నిలబడటానికి కూడా అంగుళం స్థలం దొరకదరా. ఆలోచించుకో. శౌర్య సంతోషంగా ఉంటుందంటే ఆస్తులు వదులుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదురా మాకు. కాకపోతే ఏ ఆడపిల్లైనా అన్నాదమ్ముల బాగు కోరుకుంటుందే కానీ ఆస్తులు కోరుకోదు. పుట్టింటి వాళ్ళకి చిల్లి గవ్వ కూడా మిగల్చకుండా కట్నం కింద మొత్తం ఊడ్చుకుపోయిందన్న చెడ్డ పేరు శౌర్యకు రానివ్వకు. తన కోసం నువ్వు హోటల్ అమ్మావని తెలిస్తే శౌర్య ఊరుకుంటుందా చెప్పు? ఒకసారి ఆలోచించరా. మీకు గుర్తుందా బావగారు, మొన్న సంక్రాంతి పండగకొచ్చి సిద్ధార్థ శౌర్యల్ని తీసుకెళ్లేటప్పుడు కట్న కానుకలు లాంఛనాల గురించి టాపిక్ వస్తే నాకివ్వడానికి మీ దగ్గర ఏముందిలే, నాకే అవసరం లేదులే అన్నట్టు మాట్లాడారు రుద్రాణి గారు. కానీ ఉన్నట్టుండి ఇంత హడావిడిగా వచ్చి నాకంత అమౌంట్ ఇస్తేనే శౌర్యని నా కోడలుగా ఒప్పుకుంటాను అని మొండిగా మాట్లాడుతున్నారు అంటే నాకెందుకో అది ఆవిడ ఆలోచన కాదు అనిపిస్తోంది. ఆవిడ్ని ఎవరో రెచ్చగొట్టి పంపించినట్టు అనిపిస్తుంది. నేను వదిన ఒకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాం బావగారు. నాకు తెలిసి ఆవిడ కన్విన్స్ అవుతారనిపిస్తోంది. మీరేం తొందరపడకండి. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడ స్థాయికి తగ్గట్లుగా ఆవిడ కట్నం అడిగారు, ఇవ్వడం మన ధర్మం. శౌర్య సంతోషంగా ఉంటుందంటే అంతకంటే ఇంకేం కావాలి? కాదు కూడదు ఇవ్వలేమని తనని కాపురం చేసుకొనివ్వకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకోలేం కదా. ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అత్తింట్లో ఆడపిల్ల పరువు పోకూడదు. ఈ విషయం గురించి ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి. మీరెవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు పోతున్నాయి అంటే ఇంకో 10 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచించాలి, కానీ పోయే దాని గురించి ఆలోచించకూడదు. మా చెల్లెల కోసం మేము సంతోషంగా ఇస్తున్నాం, ఏదో కోల్పోతున్నట్టుగా బాధపడకండి. నేనుండగా నా వాళ్ళకి ఎలాంటి కష్టం రానివ్వను. మనశ్శాంతిగా ఉండండి. మీ వయసుకు మీరు చేయగలిగింది అదే. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. ఇంట్లో ఒక్కరు కూడా భోజనం చేయట్లేదు. జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటే ఆకలి తీరుతుందా? ఎవరిని అడిగినా వద్దు అంటున్నారు. ఏంటి మాధవ్, ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది? ఏం చేస్తాం భూమి, పరిస్థితులు అలా వస్తున్నాయి. ఇన్ని రోజుల లోపల ఇంత కావాలని తనొక మాట చెప్పేసి వెళ్ళిపోయింది, బానే ఉంది. కానీ వాళ్ళ ఆశలు తీర్చడానికి మనం కష్టపడాలి. మా అన్నయ్య పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల ఎంత సున్నితమైన మనసు గలవాడో నాకు తెలుసు. జరిగిన దానికి అన్నయ్య ఎంత బాధపడుతూ ఉంటాడో ఊహించుకోవడానికే బాధగా ఉంది. ఎప్పుడు ఎవరి ముందు తల ఉంచుకొని మా అన్నయ్య ఆ రుద్రాన్ని మాట్లాడుతూ ఉంటే చెల్లెల కోసం ఏమీ మాట్లాడలేక తలంచుకోవడం చూస్తూ మౌనంగా ఉన్నాను. అందుకే ఆ రోజు ఈ పెళ్లి వద్దమ్మా అన్నాను. శౌర్య వినలేదు. అనవసరంగా పెళ్లి జరిగిపోయింది. ఏంటి మాధవ్, ఏం మాట్లాడుతున్నావు? మనసు కష్టంగా ఉందని మాటలు ఇష్టానికి రాకూడదు. మరేం చెప్పమంటావు భూమి? వాళ్ళ కొంతమ్మ కోరికలు తీర్చాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి మనం రోడ్ల మీద నిలబడాలి. మనం అంటే ఉండగలం, ఎందుకంటే మనం ఒకసారి ఆ పరిస్థితిని చూసాం. కానీ మా అన్నయ్య అలా కాదు.